గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు జ్యుడిషియల్ రివ్యూ చెప్తున్నాను. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. ఇది 5 మార్క్స్కి ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం. గవర్నమెంట్లో 3 ఆర్గాన్స్ ఉంటాయి కంపల్సరీ. 3 ఆర్గాన్స్ లేనిదే గవర్నమెంటే లేదు. ఈ 3 ఆర్గాన్స్ ఏంటని చెప్పుకున్నాం మనం. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అలాగే జ్యుడిషియరీ. కంపల్సరీ గవర్నమెంట్ అంటేనే ఈ మూడు ఉంటేనే గవర్నమెంట్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తుందని చెప్పుకున్నాం. లెజిస్లేచర్ చట్టాలని మేకింగ్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది, అలాగే జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఈ మూడు కూడా సవ్యంగా ప్రతిదీ కూడా అంటే ఏది లేకపోయినా కూడా అక్కడ ప్రభుత్వం కుంటిపడిపోతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ లెజిస్లేచర్ అలాగే ఎగ్జిక్యూటివ్ అంటే శాసనశాఖ చేసిన చట్టాలు, అలాగే కార్యనిర్వహణ శాఖ చేసిన చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగాన్ని అనుసరించి చేస్తున్నారా, లేదంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా అని అబ్జర్వ్ చేసి అంటే పరిశీలించి, ఒకవేళ రాజ్యాంగబద్ధంగా లేనట్లయితే కనుక, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లయితే కనుక తిప్పికొట్టే అధికారం న్యాయస్థానాలకి ఉంది, న్యాయశాఖకు ఉంది. ఈ న్యాయశాఖకి అంటే న్యాయస్థానాలకు ఉన్న అధికారాన్ని న్యాయ సమీక్ష అంటారు. ఈ న్యాయ సమీక్ష అనే భావన మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం. అమెరికన్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఈ సమీక్ష, న్యాయ సమీక్ష అనే పదము రాజ్యాంగంలో ఎక్కడ కూడా మనకి స్పష్టంగా కనపడలేదు. అయినప్పటికీ కూడా రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటానికే ఇది పుట్టుకొచ్చిన ఒక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. అంటే ఎల్లవేళలా కూడా రాజ్యాంగాన్ని కాపాడుతూ, రాజ్యాంగ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా, రాజ్యాంగానికి ఎటువంటి హాని అంటే ఎటువంటి మచ్చ రాకుండా ఎల్లవేళ దీన్ని కాపాడుకునే డ్యూటీలోనే ఉంటుంది న్యాయ సమీక్ష. 1803లో మనకి ఒక వివాదం జరిగింది. ఏంటంటే మార్బరీ వర్సెస్ మాడిసన్ మధ్య వివాదం జరిగింది. అక్కడ అమెరికాలో సుప్రీంకోర్టు మనకి న్యాయమూర్తి జాన్ మార్షల్ ఏం చెప్పారంటే సరైన తీర్పు చెప్పారు. ఆ వివాదాన్ని పరిశీలించి, వాళ్ళ వివాదాన్ని గుర్తించి పరిశీలించి సరైన నిర్ణయం తీసుకున్నారు. సరైన నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పడం జరిగింది. అటువంటి నిర్ణయంలోంచే పుట్టుకొచ్చింది న్యాయ సమీక్ష సూత్రం అనే ఈ న్యాయ సమీక్ష. ఆ సూత్రం నుండి పుట్టుకొచ్చింది ఈ న్యాయ సమీక్ష. కాబట్టి ఆ న్యాయ సమీక్ష అనే భావనను మనం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రపంచంలో ప్రతి దేశాలు కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో మనకి 12 to 35 ఆర్టికల్స్ మధ్యలో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది పొందుపరచడం జరిగింది. మనకి రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 7 రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అంటే 6 రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 7 రైట్స్లోనూ 6th రైట్ అంటే రైట్ టు ప్రాపర్టీ, దాన్ని ఏం చేశారంటే 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ 6 రైట్సే ఉన్నాయి. ఈ రైట్స్ మనకి కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో మనకి 12 to 35 ఆర్టికల్స్ కింద పొందుపరచడం జరిగింది. మనం చెప్పుకున్నాం ఈ రైట్లన్నింటిలోనూ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగ పరిహార హక్కు అని చెప్పుకున్నాం. అయితే ఈ 3వ భాగంలో 12 నుంచి 35 ప్రకరణల ద్వారా మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. కాబట్టి అక్కడ ఆ 3వ భాగంలో అక్కడే ఒక పార్ట్ కింద మనకి ఆర్టికల్ 13 క్లాజ్ 2 అనేది మనకి ఉంది. అది ఏం చెప్తుందంటే రాజ్యాంగానికి విరుద్ధంగా శాసనాలు చేసినట్లయితే కనుక అది లోపభూయిష్టము, చెల్లుబాటు కావు, దాన్ని వెంటనే త్రిప్పు కొట్టాలని చెప్పేసి బల్లగుద్ది చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ కేఎం మున్షి, రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన కేఎం మున్షి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఎంతైనా కానీ న్యాయ సమీక్ష అవసరం మనకు ఉంది, న్యాయ సమీక్ష చాలా అవసరం అని చెప్పేసి ఇక్కడ కేఎం మున్షి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు మన రాజ్యాంగం ఏర్పాటు చేసిన తర్వాత మనకి భారతదేశానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి ఎవరయ్యా అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని తొలిసారిగా వెల్కమ్ చెప్పింది కూడా ఈ కేఎం మున్షి గారే.
ఇంకొకటి ఏంటంటే మనకి రాజ్యాంగంలో రాయబడింది ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులకి ఏమన్నా భంగం కలిగినట్లయితే మనం 32 ఆర్టికల్ ద్వారా మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అలాగే 226 ద్వారా ఆర్టికల్ కింద మనం హైకోర్టుని కూడా ఆశ్రయించవచ్చు అని చెప్తున్నాం. ఆ రకంగానే రాజ్యాంగ అంశాలు ఏవైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లయినా కానీ, అలాగే కార్యాలయ శాఖ చేసిన చర్యలు ఏమైనా విరుద్ధంగా ఉన్నా, రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బతినేలాగా ఉన్నా ఏవైనా కొన్ని ఆర్టికల్స్ ద్వారా మనం ఇక్కడ సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష చేయవచ్చని చెప్తుంది. ఆ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 32, ఆర్టికల్ 131, ఆర్టికల్ 131, 132, 133, 134, 135, 136, అలాగే 146, 246, 256 ఈ ఆర్టికల్స్ కింద మనకి సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ శాసనాలు చేసేటప్పుడు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా, లేకపోతే ఏమన్నా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేటట్లు, హరించేటట్లు, తగ్గించేటట్లు ఉన్నాయా లేదా అని ఒక అంశాన్ని తీసుకుని దాన్ని పరిశీలించి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లయితే దాన్ని ఆల్ట్రా వైరస్ అని, ఒకవేళ రాజ్యాంగానికి మళ్ళీ వేరే అంశాన్ని తీసుకుని అది పరిశీలించి ఒకవేళ రాజ్యాంగానికి సమ్మతిగా ఉంటే గనక దాన్ని ఇంట్రా వైరస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఈ సుప్రీంకోర్టు మనకి భారతదేశంలో 1951లో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవరణకు వచ్చిన ఒక కేసు అంటే ఇక్కడ ఎవరు అంటే అయినా శంకర్ ప్రసాద్ గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది మనకి రాజ్యాంగ సవరణకు వచ్చిన ఒక కేసు నిమిత్తం అది వాదించి రాజ్యాంగబద్ధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవరణకు నిమిత్తం మనకి ఇక్కడ న్యాయ సమీక్ష అనే పదాన్ని మొదటిసారిగా సుప్రీంకోర్టు 1951లో వినియోగించడం జరిగింది. అలాగే మనకి అమెరికాలో మార్బరీ అండ్ మాడిసన్ వివాదంలో మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ గారు కూడా అక్కడ కేసుని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకొని తీర్పు చెప్పడంతో ఆ నిర్ణయం నుండి వెలువడిందే న్యాయ సమీక్ష సూత్రం. ఆ న్యాయ సమీక్ష సూత్రం నుండే మనకి ఈ న్యాయ సమీక్ష అనే భావన మనకి తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ప్రతి దేశాలు కూడా దీన్ని అనువదించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ న్యాయ సమీక్ష అనేది మనకి సుప్రీంకోర్టు అధికారులన్నింటిలోనూ కూడా ఈ న్యాయ సమీక్ష అనేది చాలా అత్యంత అధికారంగా అది ఎంతనా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే రాజ్యాంగంలో చూడండి మనకి భారత సమాఖ్య అనే పదం కూడా మనకి ఎప్పుడు కూడా రాజ్యాంగంలో కనపడనప్పటికీ కూడా మనది ఫెడరల్ గవర్నమెంట్, సమాఖ్య ప్రభుత్వము. అలాగే ఇక్కడ కూడా మనకి న్యాయ సమీక్ష అనే పదం ఇక్కడ స్పష్టంగా కనపడకపోయినా కూడా, అక్షర రూపం దాల్చకపోయినా కూడా న్యాయ సమీక్షకు సంబంధించి కొన్ని అంశాలు కనపడడం వల్ల మనం ఒక భావనగా మనం చెప్పుకుంటాం, ఒక భావనగా మనం ఊహించుకుంటున్నాం. న్యాయ సమీక్ష అనే భావన మటుకు మనం అమెరికన్ రాజ్యాంగం నుండి అక్కడ జాన్ మార్షల్ గారు చెప్పిన తీర్పు నుండి ఆ నిర్ణయం నుండి మనం వెలువరించి ఆ సూత్రం ద్వారా మనం ఆ భావన తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మనం అక్కడ ప్రతిదీ కూడా న్యాయ సమీక్ష మనం చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ప్రధాని కూడా క్రిటిసిజం అనేది ఉంటుంది. ఏంటంటే ఈ న్యాయ సమీక్ష వచ్చిన తర్వాత న్యాయశాఖకు అలాగే కార్యనిర్వహణ శాఖకు మధ్య వివాదం తలెత్తేలాగా ఉంది. అంటే రెండింటి మధ్యన కూడా వివాదం తలెత్తే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఈ సమీక్ష వల్ల అని చెప్పేసి చెప్తున్నా. అలాగే ఇంకా ఎన్నో మనకి విమర్శలు అనేవి వినపడుతున్నాయి. మన ప్రజాస్వామ్య దేశంలో మనకి సవ్యంగా కొనసాగాలి అంటే మనకి ఏంటంటే ఇంపార్టెంట్, మనకి ఒక ఫౌండేషన్ పోల్స్ 2 ఏంటంటే సుప్రీంకోర్టు అలాగే పార్లమెంటు. అంటే మనకి రాజ్యాంగానికి ఒక 2 మూల స్తంభాలు లాంటివి సుప్రీంకోర్టు, పార్లమెంటును. కాబట్టి ఈ రెండిట్ల మధ్యన కూడా సామరస్యంగా రెండిట్ల మధ్యన కూడా ఎటువంటి వాదం లేకుండా 2 సామరస్యంగా ఉండేటట్లు చూసినట్లయితే కనుక మనకి ప్రజాస్వామ్య దేశం ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా చాలా సవ్యంగా ఉంటుంది.
కాబట్టి ఇక్కడ న్యాయస్థానం చేసే పని ఏంటంటే, ఇక్కడ న్యాయస్థానం ఏంటంటే అక్కడ మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకోవాలి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చూసుకోవాలి. రెండింటిని కూడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా మనం అక్కడ రెండింటిని కూడా చూడవలసిన బాధ్యత ఎంతన్నా కూడా ఈ న్యాయమూర్తుల చేతిలో ఉంది. కాబట్టి అలాగే ఈ సుప్రీంకోర్టుకి, పార్లమెంటుకి కూడా ఈ రెండింటి మధ్యలో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా సామరస్యత వాతావరణం కల్పించేటట్లు చూడవలసిన బాధ్యత కూడా ఎంతైనా కూడా సామరస్యంగా ఈ సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి ఆ రెండు సామరస్యంగా కలిసి ఉంటే కనుక మనకి ఈ ప్రజాస్వామ్య దేశం ఎంతైనా బాగుంటుందని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇది న్యాయ సమీక్ష అంటే. ఓకే.